కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక మహిళా డాక్టర్పై జరిగిన అత్యంత దారుణమైన హత్యాకాండ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ కాలేజీలో ఇలా జరగడం మొదటిసారి కాదు. ఆ కాలేజీలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్, అందులో పనిచేసే ప్రొఫెసర్లు, ఈవెన్ వర్కర్స్తో జరిగిన విషయాలు వింటే మీరు నిర్ఘాంతపోతారు. వెస్ట్ బెంగాల్లోని ఒక అతిపెద్ద మెడికల్ కాలేజ్ జరుగుతున్న ఇల్లీగల్ విషయాలు వింటే అసలు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ మమతా బెనర్జీ ఇవన్నీ చూస్తూ ఊరికే ఎలా కూర్చుంది? అన్నీ తెలిసి నేరస్తుల్ని ఎలా కాపాడుతుందో తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఇలాంటి దారుణాలు దాదాపు 6 వరకు జరిగాయి. ఈ అన్ని ఇన్సిడెంట్లను ఈ హాస్పిటల్ యాజమాన్యం అక్కడి ప్రభుత్వంతో కలిసి పవర్ను ఉపయోగించి బయటకు రాకుండా చేశాయి. రీసెంట్గా జరిగిన మహిళా డాక్టర్ హత్య విషయంలో ఆ అమ్మాయి తండ్రి చెప్పేది ఏమిటంటే అసలు ఈ అమ్మాయిని రేప్ చేసింది సెమినార్ హాల్లో కాదు, హాస్పిటల్లోని కొంతమంది ఈమెను వేరే రూమ్లో కిరాతకంగా రేప్ చేసి చంపేసి తీసుకువచ్చి ఈ సెమినార్ హాల్లో పడేశారు. అమ్మాయి ఫాదర్ ఒక్కరే కాదు, హాస్పిటల్లో పనిచేసే చాలామంది డాక్టర్లు, విద్యార్థులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. దారుణమైన విషయం ఏమిటంటే ఈ ఆర్జికర్ అనేది పేరుకే ఒక కాలేజ్ అండ్ హాస్పిటల్, కానీ ఇందులో ఒక సెక్స్ రాకెట్ కూడా నడుస్తుంది. అంతేకాదు ఈ హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ నుంచి, అలాగే డెడ్ బాడీస్ నుంచి ఆర్గాన్స్ని ఇల్లీగల్గా తొలగించి బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారు. దారుణం ఏమిటంటే ఈ హాస్పిటల్లో సెక్స్ వీడియోల షూటింగ్ కూడా జరిగేది. కాలేజీకి సంబంధించిన చాలా మంది మహిళా స్టూడెంట్స్ వీటికి బలయ్యారు. డ్రగ్స్ ర్యాకెట్, సెక్స్ ర్యాకెట్ యా సెక్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ ऐसी बहुत सारी चीजें आ रही है. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే హత్య చేయబడిన ఈ మహిళా డాక్టర్కి ఈ కాలేజీలో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి తెలిసింది. అందుకే ఆమెను అతి కిరాతకంగా చంపేశారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంజయ్ రాయ్ అనేవాడు ప్రధాన నేరస్తుడు కాదు. అఫ్కోర్స్ వీడు ఆ అమ్మాయిని మానభంగం చేయడంలో పార్టిసిపేట్ చేశాడు. కానీ వీడితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళను కాపాడేందుకు వీరిని ముందుకు తీసుకువచ్చారు. వీడు కేవలం ఇక్కడ ఒక బలి పశువు మాత్రమే. అసలు నేరస్తులు వేరే ఉన్నారు. వాళ్ళు హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు కూడా కావచ్చు. అండ్ ప్రజెంట్ కొన్ని మీడియా ఛానళ్ళు కంప్లీట్గా ఈ సంజయ్ రాయ్ని ఫోకస్ చేస్తూ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్తో కలిసి వీడే ప్రధానమైన నిందితుడు, ఇంకెవరూ ఇందులో ఇన్వాల్వ్ కాలేదు అంటూ మిగతా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆర్జికర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ పైన కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. వీడు ఈ అమ్మాయి చనిపోయిందని తెలిసి వెంటనే ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి ఆ అమ్మాయికి ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, అందుకే ఆత్మహత్య చేసుకుంది అని చెప్పాడు. ఆ తర్వాత ఈ విషయం మీడియాకు తెలిసి, చుట్టుపక్కల మెడికల్ కాలేజీలకు తెలిసి స్టూడెంట్స్ అంతా రోడ్డు మీదకి రావడంతో వీని వెంటనే కాలేజ్ నుంచి తొలగించేశారు. తొలగించడమే కాదు, వేరే కాలేజ్కి ప్రమోషన్ ఇచ్చి మరీ షిఫ్ట్ చేశారు. దీనిపైన కూడా చాలా అనుమానాలు మొదలయ్యాయి. నేరం చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వీడిని అంత త్వరగా కాలేజ్ నుంచి ఎందుకు తొలగించారు? తొలగించడమే కాదు, వీడికి ప్రమోషన్ ఇచ్చి వేరే కాలేజీలోకి ఎందుకు పంపించేశారు? అంత హడావిడిగా ఈ పనులు చేయాల్సిన అవసరం ఏముంది? సేమ్ క్వశ్చన్ని రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని అడిగింది. ఈ కేసు మొత్తంలో మేజర్గా ఆరోపణలు ఎదుర్కొంటుంది వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ అండ్ ఆమె పార్టీ టీఎంసీ. ఈ ఇన్సిడెంట్ తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ మమతా బెనర్జీ పైన కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే వెంటనే ఈమె సీఎం పదవి నుంచి రిజైన్ చేయాల్సిందిగా భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన సంజయ్ రాయ్, అలాగే ఈ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్లు టీఎంసీ పార్టీకి చెందిన వాళ్ళు. వీటికి సంబంధించిన ఎవిడెన్స్ని కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంకో దారుణమైన విషయం ఏమిటంటే ఈ మహిళా డాక్టర్ ఇన్సిడెంట్ గురించి తెలిసి చాలామంది డాక్టర్లు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ పైన కూడా కొంతమంది టీఎంసీ గుండాలు దాడి చేసి వారిని చెదరగొట్టి ఆ అమ్మాయిని చంపేసిన ప్రాంతంలో వస్తువులన్నీ పగలగొట్టారు, ఎవిడెన్స్ లేకుండా చేశారు. ఈ కాలేజీ యాజమాన్యం అయితే రెనోవేషన్ అని చెప్పి ఆ అమ్మాయి చనిపోయిన ప్రాంతంలో కన్స్ట్రక్షన్ పని మొదలుపెట్టింది. గోడల్ని పగలగొడుతున్నారు. సాధారణంగా హత్య జరిగిన ప్రాంతాన్ని కొన్ని రోజుల వరకు ఎవిడెన్స్ కోసమని అలాగే వదిలేయాలి. కానీ వెంటనే ఈ పనులన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ఆర్జికర్ కాలేజ్ యాజమాన్యం, టీఎంసీ పార్టీ అండ్ మమతా బెనర్జీ ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? అసలు ఈ అమ్మాయి హత్య కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? ఒక మహిళా ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ ఇంకో మహిళకు జరిగిన అత్యంత దారుణమైన హత్యను కేవలం తన పదవిని కాపాడుకోవడానికి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందా?
అసలు ఈ మహిళా డాక్టర్తో ఏం జరిగింది? ఆర్జికర్ కాలేజ్లో ఇన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇవన్నీ మమతా బెనర్జీకి ముందే తెలుసా? తెలిసే ఈమె నేరస్తుల్ని కాపాడుతుందా? ఈ విషయాలే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూశాక మీకు మమతా బెనర్జీ గురించి, అక్కడి ప్రభుత్వం తీరు గురించి అండ్ ఈ మహిళా డాక్టర్ హత్య గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. నేను నా ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 8 ఆగస్ట్ 2024 రోజున కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక 31 సంవత్సరాల మహిళా డాక్టర్ని అత్యంత కిరాతకంగా మానభంగం చేసి హత్య చేశారు. ఆ అమ్మాయి శరీరం పైన చాలా గాయాలున్నాయి. తను వేసుకున్న కళ్ళద్దాలు పగిలి తన కళ్ళలోకి గుచ్చుకున్నాయి. తన కాళ్ళను 90 డిగ్రీస్లో విరగొట్టారు. కాలర్ బోన్ విరిగి ఉంది. ఆమె కళ్ళ నుంచి, నోటి నుంచి, ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం వస్తుంది. ఆ అమ్మాయి శరీరం పైన సరైన దుస్తులు కూడా లేవు. సగం శరీరం నగ్నంగా ఉంది. అయితే 9 ఆగస్ట్ ఉదయం కాలేజీ యాజమాన్యం ఆమె పేరెంట్స్కి ఫోన్ చేసి ఏం చెప్పారో తెలుసా? మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని. ఈ అమ్మాయి బాడీని చూసి చిన్న పిల్లాడు కూడా క్లియర్గా చెప్పిస్తాడు, ఇది ఆత్మహత్య కాదు, హత్య అని. కానీ కలకత్తాలోని ఒక అతిపెద్ద మెడికల్ కాలేజ్ మాత్రం దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఈ విషయం బయటకు రాగానే దేశవ్యాప్తంగా ఈ అమ్మాయికి న్యాయం చేయాల్సిందిగా ప్రొటెస్టులు మొదలుపెట్టారు. దాంతో చివరికి పోలీసులు కూడా ఈ కేసు విషయంలో కాస్త యాక్టివ్ అయి కాలేజీలోని సీసీటీవీ ఫుటేజ్ని గమనించి ఈ సంజయ్ రాయ్ని అరెస్ట్ చేశారు. షాకింగ్ విషయం ఏమిటంటే వీన్ని పోలీసులు పట్టుకున్న వెంటనే, అవును ఈ నేరం నేనే చేశాను, మీకు నచ్చిన శిక్ష వేయండి, ఉరి శిక్ష వేసినా పర్లేదు అంటూ ఒప్పేసుకున్నాడు. ఈ అమ్మాయి శరీరాన్ని చూసి అండ్ వీడు మాటలు విని ఖచ్చితంగా ఇందులో ఇంకొంతమంది ఉన్నారు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి బాడీపై ఉన్న గాయాల్ని కేవలం ఒకే వ్యక్తి చేయడం ఇంపాసిబుల్. వీడికి ఇంకొంతమంది సహాయం చేసి ఉండాలి, లేదా వీడు వాళ్ళలో ఒక భాగమై ఉండాలి. షాకింగ్ విషయం ఏమిటంటే ఈ ఆర్జికర్ హాస్పిటల్లో ఇలాంటి దారుణాలు జరగడం ఇది మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితం సౌమిత్ర దాస్ అనే ఒక స్టూడెంట్ ఆ కాలేజీలో ఉరి వేసుకొని చనిపోయాడు. ఆ కాలేజీ వాళ్ళు రాత్రికి రాత్రే ఈ ఇన్సిడెంట్ని పూర్తిగా కవర్ చేసి ఇది ఒక ఆత్మహత్యగా కన్ఫర్మ్ చేశారు. కానీ స్టూడెంట్ తల్లిదండ్రులు బాడీని చూసి, ఆ బాడీపై ఉన్న గాయాలను చూసి ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, హత్య అని కాలేజ్ మేనేజ్మెంట్తో గొడవ పెట్టుకున్నారు. కానీ అక్కడి పోలీసులు, లోకల్ లీడర్లు ఈ పేరెంట్స్ పైన ప్రెజర్ పెట్టి ఆ విషయాన్ని బయటకు రాకుండా చేశారు. ఇంకో ఇన్సిడెంట్లో ఒక స్టూడెంట్ బిల్డింగ్ మీద నుంచి దుంకి చనిపోయాడు. షాకింగ్ విషయం ఏమిటంటే ఆ అబ్బాయి బాడీని చూస్తే తన 2 చేతుల నరాలు కోయబడి ఉన్నాయి. బిల్డింగ్ మీద నుంచి దుంకి చనిపోవాలనుకున్న అబ్బాయి తన చేతుల్ని ఎందుకు కోసుకుంటాడు? ఖచ్చితంగా ఎవరో ఈ అబ్బాయిని టార్చర్ చేసి బిల్డింగ్ పై నుంచి పడేశారు. దీనిపై వాళ్ళ పేరెంట్స్ గొడవ చేస్తే ఈ కేసుని కూడా కాలేజీ యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరించింది. 2016లో అయితే ఈ కాలేజ్లో పనిచేసిన ఒక ప్రొఫెసర్ బాడీ తన ఇంట్లో డీకంపోజ్ అయ్యి, అంటే కుళ్ళిపోయి దొరికింది. లాస్ట్ ఇయర్ 2023 ఆగస్టున ఇదే కాలేజ్లో ఒక ఇంటర్న్ డ్రగ్ ఓవర్డోస్ కారణంగా చనిపోయింది. ఈ కేసు విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అన్ని కేసుల్లో కామన్ పాయింట్ ఏమిటంటే అన్ని మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయి. అండ్ ఈ అన్నిట్లో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ యాజమాన్యం ఇన్వాల్వ్ అయి ఉంది. అండ్ ప్రతిసారి ఈ హాస్పిటల్ అన్ని ఇన్సిడెంట్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. యూనియన్ మినిస్టర్ సుకాంతా ముజుందర్ చెప్పేది ఏమిటంటే తనకు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ డాక్టర్ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు మాట్లాడుతున్న కొన్ని చాట్స్ దొరికాయి అని. అందులో వీళ్ళు చాలా ఇల్లీగల్ విషయాలు మాట్లాడుతున్నారు. ఇంకా తను చెప్పేది ఏమిటంటే ఈ కాలేజ్లో ఒక అతిపెద్ద డ్రగ్ అండ్ సెక్స్ రాకెట్ నడుస్తుంది అని. అండ్ అందులో ఒక టీఎంసీ ఎంపీ అతని బంధువులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని. वे जो पीजी डॉक्टर्स के इंटर्न्स के जो टीम है उसमें ये उनके जो व्हाट्सएप ग्रुप्स हैं उसमें बहुत ऐसे विषय आए हैं जिसका कुछ स्क्रीनशॉट हमारे पास भी पहुंचा है, जिसमें ड्रग्स रैकेट, सेक्स रैकेट या सेक्स एक्सप्लॉयटेशन ऐसी बहुत सारी चीज़ें आ रही हैं. एक टीएमसी एमपी उनके भतीजे के भी नाम बार बार आ रहे हैं. ఇది ఎంతవరకు వాస్తవమని దీనిపైన రీసెర్చ్ చేస్తే కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. నిజంగానే ఈ కాలేజ్లో ఇలాంటి ఇల్లీగల్ పనులు జరుగుతున్నట్టుగా చాలా ఎవిడెన్స్లు దొరికాయి. సాధారణంగా క్రిమినల్స్ పెద్ద పెద్ద ఇల్లీగల్ డీల్స్ని రన్ చేస్తూ ఉంటారు.
ఒకవేళ వాటి గురించి ఎవరికైనా తెలిసినా, వాళ్ళ డీల్స్ని ఎవరైనా ట్యాంపర్ చేసే ప్రయత్నం చేసినా వాళ్ళను ఎటువంటి జాలి దయ లేకుండా చంపేస్తారు. బహుశా ఈ డాక్టర్ విషయంలో కూడా అదే జరిగి ఉంటుంది. 2001లో సౌమిత్ర దాస్ అనే ఒక స్టూడెంట్ హాస్టల్లో ఫ్యాన్కి ఉరి వేసుకొని చనిపోయాడు. యాజ్ యూజువల్గా ఈ కాలేజ్ దాన్ని ఒక ఆత్మహత్యగా చెప్పి కేసును క్లోజ్ చేసింది. కానీ ఈ సౌమిత్ర పేరెంట్స్ చెప్పేది ఏమిటంటే అది ఆత్మహత్య కాదు, హత్య అని. అలాగే ఈ కేసుకు సంబంధించిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాశారు. ఈ అబ్బాయి చనిపోయే ముందు ఎవరో అతని నోట్లో ఒక క్లాత్ని కుక్కి ఊపిరాడకుండా చేశారు అని. అలాగే ఇతను ఉరివేసుకున్న నైలాన్ తాడును చూసి ఏ వ్యక్తి కూడా ఇలాంటి అతి సన్ననైన నైలాన్ తాడుతో ఉరి వేసుకోవాలి అనుకోడు అని ఆ కాలేజీలోని డాక్టర్లే చెప్తున్నారు. ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు పోలీసులు ఈ కేసుని పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. కానీ కాలేజ్ మేనేజ్మెంట్, లోకల్ పాలిటిక్స్ అండ్ వాళ్ళతో కలిసి పోలీసులు ఈ కేసుని అక్కడికే క్లోజ్ చేశారు. ఆ తర్వాత చాలామంది ఈ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ మీడియా ముందుకు వచ్చి వాళ్ళ కాలేజ్లో డ్రగ్స్ అండ్ సెక్స్ రాకెట్ నడుస్తుందని క్లియర్గా ఒప్పుకున్నారు. ఇక ఈ సౌమిత్రను ఎందుకు చంపారు అంటే కొంతమంది చెప్పేదాని ప్రకారం ఈ సౌమిత్ర గర్ల్ ఫ్రెండ్ ఆ కాలేజ్లో జరుగుతున్న సెక్స్ రాకెట్కి బలైంది. ఈమెను బలవంతంగా అందులోకి దింపారు. ఈ విషయం తెలిసి ఇతను ఆ మొత్తం గ్యాంగ్ని ఎక్స్పోజ్ చేయాలని ప్రయత్నం చేశాడు. అందుకే ఆ గుండాలు అతన్ని కిరాతకంగా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి కూడా ఈ కాలేజ్లోని స్టూడెంట్స్ కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. అవేంటంటే ఈ కాలేజ్లో సెక్స్ రాకెట్ ఓపెన్గా జరిగేదంట. ఆ వీడియోస్ని షూట్ చేయడానికి బయట నుంచి సెక్స్ వర్కర్స్ని తీసుకువచ్చేవారంట. కొన్నిసార్లు అయితే ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసేవారంట. ఎస్పెషల్లీ మహిళా స్టూడెంట్స్ని బలవంతంగా ఇందులో ఇన్వాల్వ్ చేసేవారట. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే డెడ్ బాడీస్తో శృంగారం చేసే వీడియోస్ని కూడా ఇక్కడ షూట్ చేసేవారట. అండ్ ఈ వీడియో షూటింగ్ ఎక్కడ జరిగేదో తెలుసా? హాస్పిటల్ రూమ్స్లో, కాలేజ్ క్లాస్ రూమ్స్లో, ఈవెన్ హాస్టల్స్లో కూడా షూట్ చేసేవారట. తమ కాలేజీలో ఇలాంటివి జరుగుతున్నాయి అని అందులో పనిచేసే డాక్టర్లకి, ప్రొఫెసర్లకి అందరికీ క్లియర్గా తెలుసు. కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఈ మొత్తం యాక్టివిటీస్లో కొంతమంది సీనియర్ డాక్టర్ల హస్తం కూడా ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఇన్సిడెంట్ తర్వాత అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ వీడియో షూటింగ్కి సంబంధించిన అనేక ఆధారాలు దొరికాయి. ఉదాహరణకి కొన్ని ట్రైపాడ్స్, షూటింగ్లో ఉపయోగించే రిఫ్లెక్టర్స్ కూడా దొరికాయి. 2001 సమయంలో వీటిని ప్రొఫెషనల్ షూటింగ్ కోసం ఉపయోగించేవారు. ఆ సమయంలో మనకు సోషల్ మీడియా కూడా లేదు. అంటే నిజంగానే ఈ హాస్పిటల్లో అశ్లీల వీడియోస్ని షూట్ చేసేవారు. దురదృష్టం ఏమిటంటే వెస్ట్ బెంగాల్ పోలీసులకు ఎన్ని ఎవిడెన్స్ దొరికినా వాళ్ళు ఈ కేసుని ముందుకు తీసుకెళ్లలేదు. ఈ హాస్పిటల్లో డెడ్ బాడీస్ కి సంబంధించిన ఆర్గాన్ ట్రాఫికింగ్ కూడా జరిగేదంట. दावा है कि ट्रिनी डॉक्टर को ह्यूमन ऑर्गन ट्रैफिकिंग का पर्दाफाश करने की कोशिशों के चलते मारा गया है. రీసెంట్ గా ఆర్జీకర్ కాలేజ్ స్టూడెంట్ మీడియా ముందుకు వచ్చి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది ఏమిటంటే ఈ హాస్పిటల్లో గుర్తు తెలియని కొన్ని బాడీస్ వచ్చేవంట. వాటిని ఇల్లీగల్గా పోస్ట్ మార్టం చేసి అందులోని ఆర్గాన్స్ని బయట బ్లాక్ మార్కెట్లో అమ్మేసేవారు. కొన్ని బాడీస్ని ఈ స్టూడెంట్స్ ప్రాక్టికల్ కోసం యూజ్ చేసుకునేవారు. ఈ విధంగా ఈ హాస్పిటల్లో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి, సెక్స్ రాకెటింగ్ గురించి, ఆర్గాన్ ట్రాఫికింగ్ గురించి ఈ మహిళా డాక్టర్కి తెలిసింది. అందుకే ఆమెను అతి కిరాతకంగా చంపేశారని కాలేజీలోని చాలామంది చెప్తున్నారు. 9th జనవరి 2023లో వచ్చిన ఒక న్యూస్ రిపోర్ట్ ప్రకారం ఈ హాస్పిటల్ వాళ్ళు అక్కడికి వచ్చే డెడ్ బాడీస్ని ఇల్లీగల్గా స్టూడెంట్స్ ప్రాక్టికల్ కోసం యూజ్ చేసేవారంట. ఇప్పుడు మీలో కొంతమంది అంటారు, అందులో తప్పేముంది బ్రదర్, అక్కడ ఉంది డాక్టర్స్ కాబట్టి వాళ్ళు ప్రాక్టికల్ కోసం బాడీస్ని యూజ్ చేసుకున్నారు కావచ్చు అని. కానీ గైస్, ఎవరైనా చనిపోతే ఆ బాడీని ఏదైనా మెడికల్ పర్పస్ కోసం యూజ్ చేయాలి అంటే ముందు ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలి. ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోకుండా ఏది చేయకూడదు. కానీ ఈ హాస్పిటల్ వాళ్ళు ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యేవారు కాదు. వాళ్ళు పోస్ట్ మార్టం కోసం వచ్చిన బాడీస్ నుంచి ఆర్గాన్స్ని ఇల్లీగల్గా తీసుకునేవారు. కొన్ని బాడీస్ని అయితే పర్మిషన్ లేకుండా ప్రాక్టికల్స్కి యూజ్ చేసేవారు. దీనికి సంబంధించిన ఒక ఎవిడెన్స్ కూడా మనకు దొరికింది. ఆగస్టు 18, 2019 సమయంలో 69 సంవత్సరాల శంభూనాథ్ అనే ఒక వ్యక్తి ఈ ఆర్జీకర్ హాస్పిటల్లో మరణించారు. అయితే ఈ హాస్పిటల్ వాళ్ళు అతని బాడీని తన ఫ్యామిలీకి ఒక ప్లాస్టిక్ కవర్లో వ్రాప్ చేసి ఇచ్చారు. ఇది గమనించిన ఆ చనిపోయిన వ్యక్తి కొడుకు కాస్త అనుమానంతో బాడీని ప్లాస్టిక్లో ఎందుకు వ్రాప్ చేశారు అని తెరిచి చూస్తే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వాళ్ళ నాన్న బాడీకి కళ్ళు లేవు.
అంటే ఆ కళ్ళను హాస్పిటల్ వాళ్ళు ఫ్యామిలీ పర్మిషన్ లేకుండా తీసేసుకున్నారు. ఈ విషయం పైన అతను పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఈ హాస్పిటల్ యాజమాన్యం ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా? హాస్పిటల్లో ఉన్న ఎలుకలు తినేసాయి కావచ్చు, వాటిని మేము తీసుకోలేదు అని. లిటరల్లీ ఎలుకలు ఆ బాడీలోని ఏ భాగాన్ని ముట్టుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి కళ్ళనే తినేసాయంట. హాస్పిటల్ యాజమాన్యం ఏమాత్రం భయం లేకుండా ఇలాంటి స్టూపిడ్ స్టేట్మెంట్లు ఇస్తుంది. వీళ్లకు పొలిటికల్ సపోర్ట్, అక్కడి పోలీసుల సపోర్ట్ లేనిదే ఈ విధంగా మాట్లాడరు. 2019 నుంచి ఇలాంటి చాలా కేసెస్ ఆర్జికర్ కాలేజ్లో జరిగాయి. కానీ వాటన్నిటినీ కాలేజీ యాజమాన్యం మమతా బెనర్జీ అండతో బయటకు రాకుండా చేసింది. కానీ ఈ మహిళా డాక్టర్ ఇన్సిడెంట్తో ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ మహిళా డాక్టర్ కేసులో సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయిందో సిబిఐ వాళ్ళు ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్స్ అందరితో మాట్లాడారు. అప్పుడు దాదాపు 13 మంది డాక్టర్లు ఎస్, మా హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అని ఒప్పుకున్నారు. ఇక్కడ నాకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే జస్ట్ ఒక 2-3 గంటలు ఇంటర్నెట్ ముందు కూర్చొని రీసెర్చ్ చేస్తే మాకు ఈ హాస్పిటల్ గురించి ఇన్ని విషయాలు తెలిసాయి. కానీ 2001 నుంచి ఈ హాస్పిటల్లో జరుగుతున్న ఘోరాల గురించి, అన్యాయాల గురించి పోలీసులకు ఏమాత్రం తెలియదా? ఈవెన్ కొంతమంది బాధితులు పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు ఎందుకు ఈ విషయం పైన ఇన్వెస్టిగేట్ చేయకుండా వదిలేశారు? అండ్ మర్చిపోవద్దు, ఈ ఆర్జికర్ హాస్పిటల్ అనేది కంప్లీట్గా గవర్నమెంట్ హాస్పిటల్. అంటే ఈ హాస్పిటల్లో జరుగుతున్న ప్రతి ఇన్సిడెంట్ గురించి అక్కడి స్టేట్ గవర్నమెంట్కి క్లియర్గా తెలిసి ఉండాలి. తెలిసే వాళ్ళు ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని జరగనిచ్చారా? మమతా బెనర్జీ ఈ విషయాలు తెలిసి కూడా ఎందుకు నోరు మూసుకొని కూర్చుంది? అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే మమతా బెనర్జీ గవర్నమెంట్ ఇలాంటి ఇన్సిడెంట్లను ఆపకపోగా వీటిపైన మాట్లాడే వారిని, ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ఈ ఇన్సిడెంట్ గురించి వాయిస్ రేజ్ చేసే వారికి అక్కడి కలకత్తా పోలీసులు నోటీసులు పంపుతున్నారు. కొందరినైతే అరెస్ట్ కూడా చేశారు. టీఎంసీ పార్టీని సోషల్ మీడియాలో నిందించినా, వాళ్ళకు అగెన్స్ట్గా మాట్లాడినా కలకత్తా పోలీసులు డైరెక్ట్గా నోటీసులు పంపుతున్నారు. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా నోటీసులు వస్తున్నాయి. అంటే ఖచ్చితంగా దీని వెనకాల మమతా బెనర్జీ హస్తం ఉంది. ఈమె ఈ కాలేజ్ ఇన్సిడెంట్లో ఎవరినో కాపాడే ప్రయత్నం చేస్తుంది. 14 ఆగస్ట్ రాత్రి సమయంలో చాలామంది డాక్టర్లు పీస్ఫుల్గా ఈ అమ్మాయికి న్యాయం జరగాలని ప్రొటెస్ట్ చేస్తున్నారు. అదే సమయంలో కొంతమంది గూండాలు ఈ డాక్టర్లపైన దాడి చేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి చెదరగొట్టారు. అక్కడితో ఆగకుండా హాస్పిటల్లో చొరబడి ఆ సెమినార్ హాల్ని, అంటే ఆ అమ్మాయి బాడీ దొరికిన ప్రాంతం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశారు. అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత చాలామంది టీఎంసీ పార్టీని బ్లేమ్ చేశారు. ఎందుకు అంటే ఈ హాస్పిటల్ పైన దాడి చేసిన గూండాలు టీఎంసీ పార్టీ గూండాలు. ఎందుకు టీఎంసీ పార్టీ ఇలా చేసింది అంటే జస్ట్ కొన్ని రోజుల క్రితమే ఈ మొత్తం కేసుని కలకత్తా స్టేట్ పోలీస్ నుంచి సిబిఐకి అప్పచెప్పారు. కలకత్తా పోలీసులు మమతా బెనర్జీ చెప్పు చేతుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు దోషుల్ని పట్టుకోలేరు. కానీ సిబిఐ అలా కాదు కదా, వాళ్ళు ఆధారాల్ని క్లియర్గా స్టడీ చేసి నేరం చేసిన వాడు ఎక్కడ దాక్కున్నా బయటకు లాక్కొస్తారు. అలా జరగకుండా ఉండేందుకు ఈ టీఎంసీ గుండాలు డాక్టర్లపైన దాడి చేసి అలాగే హాస్పిటల్లోని ఎవిడెన్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేశారు. ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేసినట్టే మమతా బెనర్జీ దీనిపై రెస్పాండ్ అవుతూ వాళ్ళు మా పార్టీకి చెందిన వాళ్ళు కాదు, బహుశా అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు అని చెప్తుంది. మమతా బెనర్జీ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఎంత స్టూపిడ్ స్టేట్మెంట్ అంటే ఈమె రాష్ట్రంలో, ఈమె అధికారంలో ఉన్న ఒక రాష్ట్రంలో హాస్పిటల్లో ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరిగితే అక్కడి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం వేరే పార్టీకి ఏముంది? అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్కి చెందిన న్యూస్ ఆర్టికల్లో వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ హాస్పిటల్పై దాడి చేసిన కొంతమంది గూండాల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశామని. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటో చూడండి. హాస్పిటల్పై దాడి చేసిన వాళ్ళలో వీడు ఒకడు. వీడి పేరు సౌమిత్ దాస్, వయసు 24 సంవత్సరాలు. వీడు అక్కడి లోకల్ టీఎంసీ లీడర్ అయిన సుకాంత్ సేన్ శర్మతో కలిసి పనిచేసేవాడు. ఇక్కడ కనిపిస్తున్న వీడు రిషికాంత్ మిశ్రా, వీడి వయసు 35 సంవత్సరాలు. వీడు డాక్టర్లు ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళపైన పోలీసులపైన రాళ్ళు విసరడం చేశాడు. వీడు కూడా ఒక టీఎంసీ వర్కరే. దాడి చేసిన ఇంకొంతమంది పేర్లను కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. షాకింగ్ విషయం ఏమిటంటే ఇందులో కొంతమంది ఫీమేల్ టీఎంసీ వర్కర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ చేతిలో కర్ర పట్టుకొని ఉన్న మహిళ పేరు తులసి హల్దార్. ఈమె కూడా హాస్పిటల్పై దాడి చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేసింది. ఒక మహిళ ఉండి ఇంకో మహిళను అత్యంత దారుణంగా బలాత్కారం చేసి చంపేసిన క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ విషయం ఏంటో తెలుసా?
ఈ దాడి చేసిన అందరూ ఆ హాస్పిటల్ చుట్టుపక్కల ఉంటూ టీఎంసీ పార్టీలో పనిచేసే వర్కర్స్. చాలా క్లియర్గా దాడి చేసింది టీఎంసీ పార్టీ వాళ్ళే అని తెలుస్తున్న మమతా బెనర్జీ మాత్రం వాళ్ళు మా వాళ్ళు কাদু অপোজিশন পার্টি వాళ్ళు అని সিগ্গু లేకుండా చెప్తుంది. তারা আউটসাইডার আমার যতদূর মনে হয়, আমি যতটুকু ভিডিও দেখতে পেয়েছি, কারো হাতে ন্যাশনাল ফ্ল্যাগ, তারা হচ্ছে বিজেপি, আর কারো হাতে ডিওয়াইএফ এর সাদা লাল ফ্ল্যাগ. దీన్ని బట్టి ఈమె అధికారం కోసం సీఎం కుర్చీ కోసం ఏదైనా చేస్తుంది, ఎంత నీచానికైనా దిగజారుతుందని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆ హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న టీఎంసీ వర్కర్స్ వాళ్ళ పార్టీ అథారిటీ నుంచి పర్మిషన్ లేకుండా ఇంత భారీ లెవెల్లో దాడులు చేయరు, హాస్పిటల్లో చొరబడి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయరు. అంటే ఖచ్చితంగా ఇందులో టీఎంసీ హై లెవెల్లో ఉన్న లీడర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు మీలో కొంతమంది ఈ ప్రూఫ్స్ సరిపోవు, ఇంకా ప్రూఫ్స్ కావాలి అంటారు. ఆశ్చర్యపడకండి, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ కోసం ఇదిగో ఈ ఆర్టికల్ని చూడండి. కొంతమంది టీఎంసీ లీడర్లే చెప్తున్నారు ఈ మొత్తం ఇన్సిడెంట్లో ఆ పార్టీకి చెందిన లీడర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని. ఇంకొంతమంది మమతా బెనర్జీ ఈ కేసుని కావాలని నెగ్లెక్ట్ చేస్తుంది, దీన్ని త్వరగా సాల్వ్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే టీఎంసీ పార్టీకి చెందిన ఒక ఎంపీ, మమతా బెనర్జీ సొంత పార్టీకి చెందిన ఒక ఎంపీ ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు. ఈ కాలేజీ ప్రిన్సిపల్ని అలాగే ఈ కేసును డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ని వెంటనే ఇన్వెస్టిగేట్ చేయాలి అని. ఇతను చెప్పిన దానిలో అసలు తప్పే లేదు. కానీ ఇతను ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే మమతా బెనర్జీ ఇతను నోరు మూయించేందుకు ఒక నోటీస్ని పంపింది. అంతేకాదు ఈ హాస్పిటల్లో పనిచేసే టీఎంసీ డాక్టర్ల యూనియన్ కూడా కాలేజీ ప్రిన్సిపల్ని కాపాడడానికి అతన్ని రాత్రికి రాత్రే వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్తున్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ 2 గ్రూపులుగా డివైడ్ కాబోతుంది. ఒకటి గుడ్డిగా ఈ మమతా బెనర్జీని సపోర్ట్ చేసేవారు, 2 ఆమెకు అగెన్స్ట్గా మాట్లాడేవారు. ఎందుకంటే ఇంత దారుణంగా ఒక మహిళా డాక్టర్ని చంపేస్తే ఈ మమతా బెనర్జీ అండ్ తన గ్రూప్ మొత్తం ఈ పూర్తి కేసుని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆ పార్టీలోని కొంతమందికి అస్సలు నచ్చట్లేదు. ఈవెన్ ఈ కేసుని డీల్ చేస్తున్న లాయర్ కూడా ఓపెన్గా చెప్తున్నాడు ఈ మొత్తం ఇన్సిడెంట్ వెనకాల ఖచ్చితంగా టీఎంసీ పార్టీ ఉంది అని. ఒక లాయర్ స్వయంగా ఈ మాటలు చెప్తున్నాడు అంటే దాన్ని ప్రూవ్ చేసే కొన్ని ఎవిడెన్స్ ఖచ్చితంగా అతని దగ్గర ఉండాలి. బహుశా ఇతను ఆ సాక్ష్యాల్ని డైరెక్ట్గా కోర్టులోనే ప్రొడ్యూస్ చేయబోతున్నాడు కావచ్చు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఈ కాలేజీ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ అండ్ అరెస్ట్ చేయబడిన సంజయ్ రాయ్ ఇద్దరు కూడా టీఎంసీ పార్టీకి చెందిన వాళ్ళే అని. వీటిని ప్రూవ్ చేసే కొన్ని ఎవిడెన్స్ కూడా మనకు దొరికాయి. ఈ సందీప్ గాడి హిస్టరీ చూస్తే వీడు చాలాసార్లు ఇల్లీగల్ పనులు చేసి దొరికాడు. 2023లో వీడిపైన కొన్ని కరప్షన్ కేసులు, ర్యాగింగ్ కేసులు వచ్చాయి. దాంతో వీడిని ఆ కాలేజ్ నుంచి తొలగించేశారు. అప్పుడు వీడు ఏం చేశాడో తెలుసా? వీడు కాలేజ్ నుంచి బయటకు వెళ్లకుండా ప్రిన్సిపల్ రూమ్లోనే లాక్ చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి మమతా బెనర్జీ గవర్నమెంట్ వీడు ఎన్ని దారుణాలు చేసినా ట్రాన్స్ఫర్ చేయకుండా అదే కాలేజీలో ప్రిన్సిపల్గా ఉంచారు. ఇప్పుడు అతిపెద్ద కేసు బయటకు వచ్చేసరికి వీడిని వెంటనే వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేశారు. వీడిపైన ఆల్రెడీ ఆరోపణలు ఉన్నప్పుడు వీడిని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? ట్రాన్స్ఫర్ చేయడం కాదు, వేరే కాలేజ్లో ఎలా జాయిన్ చేస్తారు? వీడిపైన జరగాల్సింది ఇన్వెస్టిగేషన్, ప్రమోట్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం కాదు. అందుకే చాలా మీడియా హౌసెస్ క్లెయిమ్ చేస్తున్నాయి వీడికి రూలింగ్ పార్టీ టీఎంసీతో క్లోజ్ సంబంధాలు ఉన్నాయని. ఇక ఈ అరెస్ట్ అయిన రేపిస్ట్ సంజయ్ రాయ్ విషయానికి వస్తే వీడు పోలీసుతో కలిసి పనిచేసేవాడు. వీడికి హాస్పిటల్ పైన ఎంత కంట్రోల్ ఉంది అంటే అందులో అడ్మిట్ అయ్యే పేషెంట్ దగ్గర డబ్బులు తీసుకొని బెడ్స్ని ప్రొవైడ్ చేసేవాడు. వీడు ఇలా చేస్తూ చాలాసార్లు దొరికాడు. అయినా కూడా వీని ఉద్యోగం నుంచి తొలగించకుండా అలాగే వదిలేశారు. ఎందుకో తెలుసా? ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ అలాట్మెంట్ని కంట్రోల్ చేసేది టీఎంసీ వర్కర్సే. కాబట్టి నాకు తెలిసి వీడు పేషెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బుని ఈ టీఎంసీ వర్కర్స్తో పంచుకునేవాడు. ఇదంతా ఒక నెక్సస్ లాగా రన్ అవుతుంది. ఇప్పటికీ మీలో ఎవరికైనా మమతా బెనర్జీ చాలా మంచిది, ఈమె ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేదు అనిపిస్తే ఒకసారి ఈ వీడియో చూడండి. వీడు టీఎంసీ పార్టీలోని ఒక మినిస్టర్. వీడు చెప్తున్నాడు మమతా బెనర్జీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా, ఆమెను సోషల్ మీడియాలో బ్లేమ్ చేసినా ఎవరిని వదిలేదు లేదు, వాళ్ళ చేతులు నరికేస్తామని బెదిరిస్తున్నాడు. టీఎంసీ వర్కర్స్, మినిస్టర్స్ అండ్ వీళ్ళందరికీ లీడర్ అయిన మమతా బెనర్జీ తనను తాను ఒక డిక్టేటర్ అనుకుంటుంది. ఈమెకు అగెన్స్ట్గా రాష్ట్రంలో ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే వెంటనే పోలీసుల నుంచి నోటీస్ పోతుంది. ఈమె కింద పనిచేసే ఇలాంటి మినిస్టర్లు చేతులు నరికేస్తామని బెదిరిస్తూ ఉంటారు.
ఇలాంటి వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ కాలేదు అంటే ఎవడు నమ్ముతాడు? సోషల్ మీడియాలో అలాగే కాలేజీలో ఉన్న డాక్టర్స్, స్టూడెంట్స్ ఈ ఇష్యూని రేస్ చేయకపోయి ఉంటే నాకు తెలిసి గ్యారంటీగా ఈ మమతా బెనర్జీ ఈ కంప్లీట్ ఇష్యూని తొక్కేసేది. కానీ ఈ విషయం తన చేదాటిపోయింది అని తెలిసి వెంటనే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పింది. ఈ సిబిఐ వాళ్ళు ఊరికే వదిలిపెట్టరు కదా, వాళ్ళు ప్రతి చిన్న ఎవిడెన్స్ని కన్సిడర్ చేసి దోషుల్ని ఖచ్చితంగా పట్టుకుంటారు. కాబట్టి అలా జరగకుండా ఉండేందుకు ఈమె తన పార్టీ గూండాల్ని పంపి హాస్పిటల్లోని ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయించింది. ఆ తర్వాత ఈమె ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కారుస్తుంది. ఈమె వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి, హెల్త్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్. అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ అండ్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈమె చేతుల్లోనే ఉంటాయి. అలాంటిది హత్య చేయబడిన అమ్మాయికి న్యాయం చేయాల్సింది ఎవరు? ఈమెనే కదా. కానీ ఈమెం చేస్తుంది? ఇదిగో ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్తో కలిసి న్యాయం చేయాలి అంటూ ర్యాలీ చేస్తుంది. ఇక్కడ ఈమె ర్యాలీలు చేసి ప్రొటెస్ట్లు చేసి ఎవరిని క్వశ్చన్ చేస్తుంది? సొంత రాష్ట్రంలో జరిగే ప్రతి దానికి ఈమెనే రెస్పాన్సిబుల్ కదా. కానీ ఈమె ఇదిగో ఇలాంటి డ్రామాలు చేస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం ఇంత జరిగాక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా రిజైన్ చేస్తాడు, ఈమె కూడా చేయాలి. కానీ ఈమె పవర్ని, ముఖ్యమంత్రి కుర్చీని అస్సలు వదులుకోదు. దానికోసం ఎంత నీచానికైనా దిగజారుతుంది. ఆ విషయం మనకు తెలుస్తూనే ఉంది. ఈ మొత్తం ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? మమతా బెనర్జీ వెంటనే రిజైన్ చేయాలా వద్దా? ఈమె చెయ్యకపోతే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలా వద్దా? అసలు ఈ మహిళా డాక్టర్కి న్యాయం జరుగుతుందా లేదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.